ఇంతకీ అయ్యగారు హిట్ కొట్టారా? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు లెనిన్ మూవీ రిలీజ్ అని చెప్పి లెనిన్ చెట్ వేసుకుని మూవీకి వచ్చేసినాము. ఏంటి మమ్మీ ఎవడీడు? మా ఫ్రెండ్స్ అందరూ బిజీగా ఉంటే ఒక్కనే ఉన్నా పర్లేదు కానీ మూవీ అయితే చూడాలని ఒంటరిగా వచ్చామా. ఆయన నాకు ఎవడు అక్కర్లేదు, బొక్క పుట్టేటప్పుడు ఉన్నాడా పోయేటప్పుడు ఉంటాడా నాకేంటి అవసరం లేదు, నేనే సింగిల్ గా వెళ్తాను. లాగ్ చేయకుండా మూవీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పాజిటివ్స్ వస్తే మూవీ ఓపెనింగ్ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ తో స్టార్ట్ అవుతుంది భయ్యా. అఖిల్ బెస్ట్ పర్ఫార్మెన్స్ టిల్ డేట్ అని కన్ను కొట్టి చెప్పొచ్చు మా. మీ కాలు పట్టుకుంటాన్రా, భారతి వదిలేండి రా, అది నా ప్రాణం. ట్రైలర్ లో ఈ సీన్ చూసి ఎక్కడో తేడా కొట్టింది భయ్యా, బట్ న్యాయం చేసింది రోల్. భాగ్యశ్రీ పర్ఫెక్ట్ ఉంది భయ్యా మూవీలో, మంచి క్యారెక్టర్ పడ్డది అండ్ చాలా బాగా పర్ఫార్మ్ చేసి అందరు యాక్టర్స్ మంచిగా చేసారు భయ్యా. డైరెక్టర్ ని మెచ్చుకోవాలి. ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ తీసుకొని ఒక నెరేటివ్ బిల్డ్ చేసి లవ్ స్టోరీకి ఇంపార్టెన్స్ ఇచ్చి మహాభారతం రిఫరెన్సెస్ పెట్టి కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగా బ్లెండ్ చేసి ఫస్ట్ హాఫ్ అంతా ఒక మంచి ఫ్లో లో వెళ్ళిపోతుంది భయ్యా. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగుంటుంది. మూవీలో ట్విస్ట్లు కూడా పర్లేదు అనిపిస్తుంది. అఖిల్ కి బ్రదర్ క్యారెక్టర్ చేసిన అతను అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేసింది భయ్యా. ఇప్పుడు నెగిటివ్స్ కి వస్తే ఫస్ట్ నాకు చిరాకు వచ్చింది సాంగ్స్ భయ్యా. సాంగ్స్ బాగానే ఉన్నాయి బట్ సరదాకు ఒక సాంగ్ వస్తూ ఉంటది అవసరం లేకపోయినా. మ్యూజిక్ బ్యాడ్ అని చెప్పను బట్ సూపర్ అని కూడా అనిపించలేదు. ఓవరాల్ మూవీ వర్డిక్ట్ అడిగితే 100% చూడొచ్చు భయ్యా. పెట్టిన డబ్బులు వేస్ట్ అవ్వవు, మూవీ కూడా ఎంగేజింగ్ ఉంటది భయ్యా. మన చింటూ మామ చెప్పినట్టు మూవీ నెక్స్ట్ లెవెల్ అనకపోయినా బ్యాడ్ మూవీ అయితే అస్సలు కాదు భయ్యా. సో ఫైనల్ గా అయ్యగారు హిట్ కొట్టేశారు. నువ్వు అర్జెంట్ గా కాలర్ లేపుకొని తిరుగు భయ్యా. మీరు మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి భయ్యా. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.